నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా 11 మంది సభ్యులు కూడా బహిష్కరించడం జరిగింది. ఇది కరెక్టా? కాదా? అనే అంశం మీదే ఈ వీడియో. ముందుగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యత ఏంటి? అసలు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుంటే మనకు తెలుసు. ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తిని ఈ రోజున మనం ఒక ఎమ్మెల్యే అంటే ఒక రాజులాగా, ఒక ఒక గొప్ప రాచరికమైనటువంటి వ్యవస్థలాగా తయారైపోయింది. కానీ మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే కనుక ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి లేదా ఎంపీ అనేటువంటి వ్యక్తి కేవలం ప్రజా సమస్యలను తీర్చడానికి మనమందరం కలిసి ఎన్నుకునేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రజల యొక్క సమస్యలు ఏంటి, వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వంతో ఏ విధంగా మాట్లాడాలి, ఈ విధమైనటువంటి అధికారాలు కలిగి ఉండేటువంటి వ్యక్తి, హక్కులు కలిగినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎంపీ కావచ్చు. అయితే ఈ ఎమ్మెల్యే అనేటువంటి వ్యవస్థ రాను 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 మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల అది ఒక రాచరిక వ్యవస్థగా కొంతమందికి మాత్రమే, అంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ లాంటి స్థాయి పదవుల్ని పొందేటువంటి అవకాశం తీసుకొచ్చేసింది ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. ఈ రోజున మరింత దిగజారుతూ గత 2014 నుంచి కూడా మనం చూసుకుంటే ఈ యొక్క వాకౌట్లని లేదంటే బహిష్కరించడం అనేటువంటి మాటలు ఎక్కువైపోయాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర కోసమని, అదేవిధంగా వారి యొక్క పార్టీ విస్తృతంగా గెలవడం కోసమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బహిష్కరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సభలో జరిగినటువంటి గందరగోళం తర్వాత ఆయన కూడా బహిష్కరించి 1 సంవత్సరం పాటు అసెంబ్లీకి వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు ఈయన ఈ రోజు నుంచి ఈ సమావేశాలు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిన తర్వాత జరిగేటువంటి మొదటి బడ్జెట్ సమావేశాలనే బహిష్కరించారు. తర్వాత 4.5 సంవత్సరాలు వారు అసెంబ్లీకి వెళ్తారో లేదో కూడా తెలియదు. దీనివల్ల ప్రజలు కోల్పోయినటువంటి విషయం ఏంటంటే, ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎమ్మెల్యే అంటే కేవలం ఎమ్మెల్యే కాదు. మీరు సుమారుగా 2 లక్షల మందికి, మీ నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాభాకి మీరు ఒక రిప్రజెంటేటివ్. వారి యొక్క సమస్యలను తీర్చాల్సినటువంటి హక్కులు మీకే ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, అవి రోడ్లు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే సమస్య తీర్చేటువంటి హక్కు, ఆ అధికారం, దాని గురించి ప్రస్తావించేటువంటి హక్కు ప్రజలు ఇచ్చారు. ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి వెళ్ళకపోతే సుమారుగా 20 లక్షల మంది వారి హక్కుల్ని, వారి యొక్క సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి ఎక్కడ కనపడదు. ఇది ఇంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, ఎంత మంచి ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేసేటువంటి తప్పులు చేస్తుంది, అది కామన్. ఆ తప్పుల్ని ప్రశ్నించవలసినటువంటి అవకాశము మీకు మాత్రమే ఉంటుంది. మీరు ప్రశ్నించాలి, ఎదురించాలి. రకరకాలైనటువంటి పాలసీస్ తీసుకొస్తున్నారు. ఆ పాలసీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటో చూడాలి, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటో చూడాలి, వాటిని ప్రశ్నించాలి. సభ పరంగా మీరు ప్రశ్నించినప్పుడు జనాల్లోకి విస్తృతంగా వెళ్ళి ప్రభుత్వం ఏదైనా తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా విపక్షం చేసేటువంటి విమర్శల ద్వారా అవి రైట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అమరావతిని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అమరావతి కావచ్చు, లేదంటే పోలవరం కావచ్చు, లేదంటే డ్రోన్ పాలసీస్ కావచ్చు, రకరకాల పాలసీస్ ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు ప్రతి పాలసీలోని లోపాలు ఉంటాయి. అక్కడ ప్రజలు ఎంతో కొంత కోల్పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అండగా నిలబడవలసినటువంటి బాధ్యత విపక్షానికి ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ 11 మంది కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరము ఈ రోజున ప్రజలకు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పొలిటికల్ సైన్స్లో ఒక మాట ఉంటుంది, విపక్షం లేనటువంటి ప్రజాస్వామ్యం ఏమైతే ఉందో అది ప్రజాస్వామ్యం కాదు అని చెప్తుంటారు. ఎందుకనంటే విపక్షం లేకపోతే, ప్రశ్నించే గొంతుకే లేకపోతే ప్రభుత్వం తన అనుకున్నదే రైట్ అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అంతేకాకుండా మీరు ఎప్పుడైతే సభలో మాట్లాడతారో దాని ద్వారా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కాబట్టి ప్రజలకి మీకు కనెక్టివిటీ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే సమావేశాలను బహిష్కరించి మీరు మీడియా ముందు మాట్లాడతానంటే ఎంతమంది మీ మీడియా సమావేశం చూస్తారు? ఇలా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ప్రజాస్వామ్యం
అనేటువంటి కాన్సెప్ట్ని మనం సభ ద్వారా, ఒక అసెంబ్లీ ద్వారా ముందుకు తీసుకెళ్ళి ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కరించి మీ నియోజకవర్గంలో ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించాలన్న అవసరం ఉంటుంది. ఇవన్నీ వదిలేసి కేవలం మనం రాజకీయాలు చేసుకుంటామంటే అది ఎంతవరకు సమంజసం? ఈ రోజున మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఆల్రెడీ కూటమి ప్రభుత్వము ఒక స్లోగన్ పంపించింది. ఎందుకంటే గత ప్రభుత్వము అనేకమైనటువంటి తప్పులు చేసింది. ఆ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో, ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో అనేటువంటి దానివల్ల భయపడి వాళ్ళు సమావేశాలకు రావటం లేదు అనేటువంటి వాటిని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా ఆ సమావేశానికి వెళ్ళకపోతే, ఆ సభలకు వెళ్ళకపోతే, మాట్లాడకపోతే అది ప్రజలు నిజమైనటువంటి అది నిజము అనేటువంటి నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వెళ్ళిపోతారు. దానివల్ల ప్రజలతో కనెక్టివిటీ కోల్పోతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వారికి అన్యాయం చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన మీకు ఎవరిచ్చారో తెలియదు, కానీ ఈ ఆలోచన సరిదిద్దుకుని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి, అప్పుడే మేము అసెంబ్లీకి వస్తామనేటువంటి మాటలను పక్కన పెట్టి మీరు నిబద్ధతగా కనుక వెళ్ళగలిగితే దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చేటువంటి సమావేశాలకి మీరు వెళ్ళాలని ఆశిస్తూ, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.